గురూజీ, శ్రీకాకుళం నుంచి రోజా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో. నమస్కారం అండి, రోజా గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా బాబు కోసం తెలుసుకోవాలనుకుంటున్నాండి. నా పేరు రోజా, ఫ్రమ్ శ్రీకాకుళం నుండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. బాబు పేరు పవన్ కళ్యాణ్ అండి. 4వ తారీఖు 1వ నెల 2002. 4వ తారీఖు 1వ నెల 2002. పుట్టిన సమయం రాత్రి 10:30. రాత్రి 10:30. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురువు గారు. మీ పాఠశాలకి మా కుటుంబం మొత్తం తరపు నుంచి శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. చాలా ధన్యవాదాలు గురించి. మీకు కాల్ కోసం మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ రోజు మా జన్మ నిజంగా ధన్యం అయిపోయింది. మంచి తల్లి. అదే బాబు ఇప్పుడు 10వ తరగతి రాశాడు గురూజీ గారు. సరే. అయితే వాడి రిజల్ట్ ఎలా ఉంటది, నెక్స్ట్ వాడు ఫ్యూచర్ అంటే ఇంటర్మీడియట్ లో మేము ఎంపీసీలో పెడదాం అనుకుంటున్నాం. వాడు ఏమి వేరేగా ఉంది. అది ఏ సైడ్ అయితే బాగుంటదండి? మీరు ఒకసారి మీరు ఎంపీసీనే తీసివ్వండి తల్లి, ఎంపీసీనే తీవండి. ఎంపీసీ తీయమంటారు? ఎందుకంటే అతనికి సింహ లగ్నంలో జన్మించాడు, ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో జన్మించాడు. పంచమ స్థానంలో సూర్యుడు శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. అందువలన ఎంపీసీ తీసుకోవడం చాలా మంచిది తల్లి. గురూజీ గారు దాంట్లోనే డెవలప్మెంట్ అవుతాడు. చాలా మంచోడమ్మా మీ అబ్బాయి. ఎడ్యుకేషన్ చాలా బాగుంది. కొంచెం కోపం ఎక్కువ, అంతే. మొండితనము. ఇది ఇంతే ఇతనిలో మిస్టేక్, వేరే ఇంకేం లేదు. చాలా మంచి పేరు, మా అందరికీ సహాయ గుణము, అందరితో కలిసిపోతూ ఉంటాడు, ఎవరికి చెడుకోడడు. చాలా మంచి అబ్బాయి తల్లి. అతనిలో ఎప్పటికీ మీకు అతని నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉండేదంతా దాన ధర్మాలు చేస్తారు కానీ వేరే వాళ్ళ సొమ్ముకు మాత్రం ఆశపడ్డాడు. అలా మంచి మంచి చిన్నవాడు, నిజంగా మంచి భర్త ఉంది. కానీ ఎడ్యుకేషన్లో ఇంట్రెస్ట్ తక్కువ తల్లి. ఏదో చదవాలి అని చదువుతున్నాడు కానీ నేను చక్కగా చదవాలి అనుకొని చదివితే మంచి ర్యాంక్ స్టూడెంట్ అవుతాడు. అయితే గురూజీ గారు వాడికి ఐఏఎస్ అకాడమీకి వెళ్ళాలి, సివిల్స్ చేయాలి అని మనసులో ఉంది. దాంట్లో ఏముంది తల్లి, ఇప్పుడు టీవీలోని రాజకీయాలు ఎక్కువ చూస్తుంటాడు. మేమేమో తర్వాత జాయిన్ ఫస్ట్ ఎంపీసీ చెయ్యి, మ్యాథ్స్ ఉండాలంటున్నాం. ఏదైతే ఆ ఫ్యూచర్ కి బాగుంటది. మా ఆర్థిక పరిస్థితి అయితే చాలా తక్కువ, వాడికి చదివించే లేని వాళ్ళు. సరే తల్లి, బాగా చదువుమని చెప్పండి. మంచి మార్క్స్ వచ్చి ఎంపీసీ సీట్ దొరికి తర్వాత ఏదైనా మెకానికల్లో లేదో కంప్యూటర్ సైన్సో లేదా ఐటీ ఫీల్డో ఏది తీసుకున్నా కూడా గ్రాడ్యుయేషన్ తర్వాత ఇతను సివిల్స్ కోర్స్కి వెళ్ళాలి. అర్థమైంది కదా? మనము ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అవగానే డైరెక్ట్ సివిల్ కోర్స్కి వెళ్ళలేం. ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కావాలి కదా. అలా అది ఫస్ట్ ఈ మొత్తం ఈ గ్రాడ్యుయేషన్ ఏమో ఇది కంప్లీట్ అయిపోయి తర్వాత అతను 2 కాదు 5 సంవత్సరాలు కావాలన్నా సివిల్ చదివి అతను ఐఏఎస్ ఐపీఎస్ లేదా ఉంటే ఇంకా దానికన్నా వేరే ఏదైనా చదువుకొని ప్రాబ్లం లేదు. ఐఏఎస్ కన్నా ఐఎఫ్ఎస్కి వెళ్ళమని చెప్పండి. గురూజీ, ఆర్మూర్ నుంచి లతా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లతా గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నాకు నక్షత్రం అని తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. చెప్పండి. 8వ నెల 77. ఓకే, 8వ నెల 11వ తారీఖు 1977. పుట్టిన సమయం చెప్పండి. 2 గంటలకండి. 2 గంటలకు. 11వ తారీఖు నైట్ 2 గంటలకు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురుగారు. మీకు శతకోటి కోటి కోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. చాలా రోజుల నుంచి మీకు ట్రై చేస్తున్నానండి. చాలా చాలా అసలు కలుస్తుందో లేదో అని ఈరోజు కలిసింది. అవును. అంటే మీరు గురువారం రాత్రి శుక్రవారం ఉదయం జన్మించారా? అవునండి. సరే తల్లి, మీ ఫ్యామిలీలో ఎవరికైనా 2 మ్యారేజెస్ అయిందమ్మా? నాన్నగారికి అయింది, తర్వాత అన్నయ్యకి అయింది, నాకు కూడా సెకండ్ మ్యారేజ్ అండి. అందుకే నేను అడిగాను తల్లి, జాతకంలో ఉంది. సరే అమ్మా, చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి? అన్ని ప్రాబ్లమ్స్ గురూజీ. నాకు అసలు ఫస్ట్ మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది. సెకండ్ మ్యారేజ్
3 years అవుతుంది ఇప్పుడు. న్యూ ఇయర్ నుంచి అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. మొన్న January 30 రోజున నాన్నగారు స్వర్గస్థులు అయ్యారు. నేనే ఇంట్లో చిన్నదాన్ని. మా భర్త నుంచి న్యూ ఇయర్ రోజు వచ్చి గొడవలో ఇటే ఉన్నా. నా భర్త అసలు నన్ను తీసుకెళ్లడం లేదు. మాకు నా నుంచి ప్రేమ ఆప్యాయత ఏది లేదు గురూజీ. అసలు మొన్న రీసెంట్ గా ఎప్పుడు సోమవారం రోజు పిలిపించి అడిగితే ఆయన కరెక్ట్ నా మీద ప్రేమ ఆప్యాయత ఏం లేదు, ఏమి అంటే ఏది లేదు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టు ఇన్నుడు, వాళ్ళు చెప్పినట్టే ఇట్లా నాకు వద్దు అని ఇట్లా అంటుండ్రు. అసలు ఏమి ఇంట్లో ఉంటే అమ్మకు నాన్న చనిపోయారు, అన్నయ్యలు చిన్న అన్నయ్యకైతే నాది డైవర్స్ తీసుకొని ఇంట్లోనే ఉంచుకోవాలి అన్న ఇది ఉంది. కానీ నాకు ఇంట్లో ఉంటే అయితే బాగుండదు. అందుకే నాకు అసలు మొన్నటిదాకా అసలు చనిపోవాలని కూడా మస్తు ఇది చేసుకున్నది గురూజీ. అక్కయ్య కూడా మీ గురించి అసలు ఎప్పుడు ప్రతిరోజు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటది. అసలు అక్కయ్య కూడా చాలా నువ్వు నమ్మకం పెట్టుకో, కలుస్తుంది, కాలు కలుస్తుంది అని చెప్పి చాలా ఇదిగా ఉన్నది. ఇప్పుడు నాకు మా భర్త ఇప్పుడు 4-5 రోజుల్లో టైం చెప్పారు తీసుకెళ్ళడానికి. నాకు పిల్లలు సంతానం కాలేదు. అది గురూజీ నేనేం చేయాలి ఏం కథ అసలు నాది నాకు అర్థమైతలేదు. మీ భర్త ఏం పని చేస్తారు? ఆయన ట్రాలీ నడిపిస్తారు. కానీ వాళ్ళ అమ్మలు పని చేయొద్దు, ఖాళీగానే ఉండు, నేను స్టిచ్చింగ్ చేస్తాను గురూజీ, అదే పని చేస్తాను, నువ్వు ఎందుకు చేయడం, నువ్వు ఖాళీగా తింటూ కూర్చో ఉండు. అంటే మీరు బాగా సంపాదన చేసి పెడతారు, మీరు వర్క్ చేస్తుంటారా? స్టిచ్చింగ్ అండి. అదే మీరు స్టిచ్ చేస్తుంటారు. ఓకే. డాక్టర్లు ఏం చెప్పారు సంతానం కోసం? అసలు ఆయన హాస్పిటల్ కే రాడు గురూజీ. ఇప్పుడు వెళ్దామంటే అసలు రాడు. ఆయన కొంచెం వీక్ అట్లా అనిపిస్తుంది నాకు. సరే మరి నీకు ఏ మెడిసిన్ అయినా దొరుకుతుంది కదా, మనం అది మెడిసిన్ వాడదామన్నా కానీ వాళ్ళ అమ్మలు ఎప్పుడు ఈనుడుకు నేను రాను, నేను చెయ్యాను అంటారు. డాక్టర్ తీసుకెళ్తే నాకేం ప్రాబ్లం లేదు, ఎగ్స్ అవి విడుదలైతలేవు కానీ 4-5 అవి విడుదలైతున్నాయి. అంటే నేను నా భర్త రాకుండా నేను ఓన్ గా పోయి ఒక 2 months తీసుకున్నా. ఈయన రాండి మెడిసిన్ ఇయ్యమన్నారు గురూజీ. మీకు క్విన్స్ వచ్చే ప్రభావం ఉంది మేడం అని మేడం గారు చెప్పారు. కానీ ఈయన నా మాట వినడు, ఏ పూజ చేయడు, డ్రింక్ చేస్తాడు. అవి మెడికల్ గా కూడా ఎటు రమ్మన్న రాడు, ఒక దైవం లేదు, ఏం లేదు, అసలు ఏమి అంటే ఏం లేదు. ఇంట్లో ఉందామన్నా కానీ ఇంట్లో ఉన్నా కానీ నాకు టార్చరే ఉంటది గురూజీ. నేను ఏం చేయాలి అసలు? అన్నయ్యకైతే అసలు పంపించద్దు. మొన్న న్యూ ఇయర్ రోజు ఫుల్ కొట్టి పంపించాడు. అప్పటి నుండి ఒక ఫోన్ లేదు, ఒకటి ఏం లేదు. అసలు మొన్న కూడా పిలిపించి మధ్యవర్తుల పెద్ద మనుషుల మధ్య పిలిపించినా కానీ నేను తీసుకెళ్ళా, అది ఇది అని అంటుండ్రు నాకు. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 10th వరకు చేశాను గురూజీ. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయమ్మా. ఏదో పూర్వాజిత కర్మఫలం వల్ల ఇలా జరుగుతూ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు తల్లి. కానీ చనిపోతాను ఇంకోటి అలా అనుకోకూడదు ఎప్పుడు. చనిపోతే మనం భయపడి చనిపోతాము అనుకుంటారు తల్లి. ఏదో తప్పు చేసింది అందుకే చనిపోయింది అంటారు. ఉండి చచ్చి సాధించేదానికన్నా ఉండి బతికి సాధన చేసి చూపించాలమ్మా. నీకు టైలరింగ్ తెలుసు, స్టిచ్చింగ్ తెలుసు, నువ్వు వాళ్ళపైన ఏం డిపెండ్ లేదు. నువ్వు వాళ్ళకి భోజనం వేసే శక్తి నీలో ఉంది. నువ్వెందుకు భయపడాలి? బతికి ప్రయోజనంగా కావచ్చు. ఇప్పుడు సంతానం కావాలి అని చెప్తున్నావు, ఖచ్చితంగా మంచిదే అవుతుంది. మీ భర్త ఏం పని చేస్తారు అని చెప్పారు? అది ఖాళీ డ్రైవర్ పని చేస్తాడు. ఆటో అది ఇట్లా ఓన్గా కాదు, ఇట్లా డ్రైవర్ పని చేస్తాడు. ఓకే, డ్రైవర్ పని చేసుకుని 2 వివాహాలు. ఫస్ట్ ఎందుకంటే డివోర్స్ అయిపోయింది అంటే ఆయన కూడా ఇట్లనే కొంచెం చిన్న గొడవ అయింది. చిన్న గొడవ ఇంటికి వస్తే అది అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి తిట్టి వద్దు ఇక వద్దని. అన్నయ్యకి ఏంటంటే ఇప్పుడు నన్ను ఇంట్లో ఉంచుకొని నా అది అమౌంట్ ఇట్లా నాన్నగారు చనిపోకుండా ముందు బ్యాంక్ బ్యాలెన్స్ అవి వేసినుండే, అవి వాళ్ళకే అవుతాయి, ఎటు ఇవ్వకుండా ఉంటే ఇంట్లోనే ఉంటే అన్నట్టు ఈయన